రఫేల్ వివాదంపై చర్చలో మహిళను అడ్డుపెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ తప్పించుకుంటున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. బుధవారం జైపూర్లో ఓ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ రఫేల్పై చర్చలో తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ప్రధాని నరేంద్ర మోదీ తనను కాపాడాలంటూ ఓ మహిళను సభలో వదిలి వెళ్లారంటూ వ్యాఖ్యానించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెనక దాక్కుని తప్పించుకుంటున్నారని అర్థం వచ్చేలా రాహుల్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆగ్రా సభలో రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని తప్పుపట్టగా రాహుల్ మాత్రం తన వ్యాఖ్యల నుంచి వెనక్కి తగ్గలేదు. రాత్రి ఓ ట్వీట్ చేసిన రాహుల్ ఇంటి నుంచే మహిళల్ని గౌరవించడం తమ సంస్కృతిలో భాగమని తెలిపారు. ఇదే సమయంలో మోదీ వణికిపోవద్దంటూ వ్యాఖ్యానించిన రాహుల్, మీరు రాఫెల్ ఒప్పందాన్ని ఆమోదించినప్పుడు రక్షణ శాఖ, వైమానిక దళం ఆమోదించాయా లేదా ఆ ఒక్క విషయానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అటు రాహుల్ మాటలను మహిళలపై తీవ్రమైన వ్యాఖ్యలుగా పరిగణిస్తూ అలా ఎందుకు అన్నారో వివరణ ఇవ్వాలంటూ ఎన్సీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది.